వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిట్ 12 వ్లాగ్స్. సో ఇప్పటి నుంచో నేను మన ఛానల్ కోసం అయితే ఒక కొత్త యాక్షన్ కెమెరాని అయితే తెప్పిద్దామని ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ నా దగ్గర అయితే వచ్చేసి ఒక యాక్షన్ కెమెరా ఉంది, బట్ దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 7,000. సో కొంచెం వీడియో క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఉండే. సో బిగినర్స్ కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది ఏంటా అనేది నేనైతే యాక్షన్ కెమెరా అయితే తెప్పడం అయితే చేశాను అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని కొన్ని వీడియోస్ కూడా చేసి మా ఛానల్లో అయితే ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఫైనల్గా నేను మొత్తానికైతే మా ఛానల్ కోసం ఇంకా కొంచెం మంచి వీడియో క్వాలిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ కెమెరాని అయితే తెప్పించాను అనమాట. అది వచ్చేసి ఏంటి అంటే DJI Action 4. సో అది వచ్చేసి ఇదే అన్నమాట. సో కంపేర్ చేస్తాం నా దగ్గర ఉన్న పాత యాక్షన్ కెమెరాకి కొత్త యాక్షన్ కెమెరాకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో దానికి సంబంధించిన ఇంకొక వీడియో కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇంకా లేట్ లేకుండా దీని అన్బాక్సింగ్ అండ్ దీని వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మొత్తం చూసేద్దాం. ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. సో బాక్స్ మీద మనకైతే DJI Osmo Action 4 స్టాండర్డ్ కాంబో. ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న స్టాండర్డ్ కాంబో. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి, అండ్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మొత్తం దీనికి సంబంధించిన డేటా అంతా పైనే ఉంది. ఇది వచ్చేసి మనకి 1/1.3 ఇంచ్ స్క్రీన్తో అయితే వస్తుంది, సెన్సార్తోనే. స్క్రీన్ కాదు, సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే DJI అని బ్రాండింగ్ అయితే ఉంది. టాప్లో అయితే ఏం లేదు మొత్తం, అండ్ కింద కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఇదన్నమాట ఓవరాల్గా బాక్స్కి సంబంధించింది. సో ఇక మొత్తం అయితే మనం చూసేసినాం కదా ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా మొత్తానికి అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనేది చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే కంటెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా లోపల ఏమేమి ఉన్నాయి అనేది. ఫస్ట్ చూడంగానే మనకైతే యాక్షన్ కెమెరా అయితే ఉంటుంది, దాని అయితే తీసేద్దాం ఒకసారి, బయటికి తీసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కెమెరా చూడండి ఎలా ఉందో. కొంచెం వెయిట్ అయితే ఉంది కెమెరా, బట్ చూద్దాం ఇంకేమేమి యాక్సెసరీస్ ఉన్నాయి అనేది. దీని అయితే కొంచెం పక్కకు పెట్టి ఇంకా యాక్సెసరీస్ ఉన్నాయి కదా తీసేద్దాం. ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారో అనేది చూసేద్దాం ఒకసారి. దీని సైడ్కి పెడదాం. ఇంకా లోపల కూడా చూద్దాం ఒకసారి. లోపల కూడా కొన్ని QR కోడ్, అంటే దాన్ని బేస్ చేసుకుని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వారంటీ అన్ని ప్రొడ్యూస్ ఇస్తారు కదా. సో అవి స్టిక్కర్ ఒకటి ఇచ్చారు. సో అంతే, బాక్స్లో ఇంకేం లేవు. సో ఇవన్నీ దీంట్లో వేసేసి బాక్స్ అయితే పక్కకు పెట్టేసి ఈ బాక్స్ ఇంకొకటి ఉంది కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయని చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి, ఏమేమి ఉంటాయో. బాక్స్లో అయితే మనకు ఒక కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. తీద్దాం, బయటికి తీద్దాం. కేసు అండ్ ఒకటి కేబుల్ ఉంది. ఒకటి కేబుల్, ఇంకొకటి స్క్రూ టైప్ ఒకటి ఇచ్చారనమాట. సో మౌంట్ చేసుకోవడానికి ఒక స్క్రూ అనేది ప్రొవైడ్ చేశారు. C టైప్ టు C టైప్ ఇచ్చారనమాట కేబుల్. కొన్ని మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అంతే, ఇంకేం లేదు. బాక్స్ కూడా పక్కకు పెట్టేద్దాం. కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. దీంట్లో చూస్తుంటే ఒకటి కేసు అండ్ ఇంకా కొన్ని ఏమో ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూద్దాం ఒకసారి. దీని ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. దీంట్లో 2 కాంబోస్ అయితే ఉంటాయి మనకి. ప్రస్తుతానికి నేను తెప్పించింది అయితే స్టాండర్డ్ కాంబో. స్టాండర్డ్ కాంబోలో మనకైతే కెమెరా, ఓకే, లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో, అండ్ ఇంకొకటి బ్యాటరీ, ఇంకొకటి వచ్చేసి అయితే మౌంట్ని అయితే ఇచ్చారనమాట. మౌంట్ మనము హెల్మెట్ పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి మ్యాగ్నెటిక్ మౌంట్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి 2 వేస్గా వర్క్ అవుతుంది. అది ఎట్లా నేను చూపెడతా. ఇంకొకటి వచ్చేసి కేస్ అయితే చూడండి, స్ట్రాంగ్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, గట్టిగా అయితే ఉంది, క్వాలిటీ కూడా వేరే లెవెల్ ఉంది. సో ఇప్పుడు కెమెరా అయితే చూసేద్దాం. కెమెరాని కూడా అన్రాప్ చేసి ఎలా ఉంటుందనేది చూద్దాం. కెమెరా మాత్రం నిజం చెప్తున్నా, లిటరల్గా వెయిట్ అయితే ఉంది కెమెరా. కంపారేటివ్లీ నా దగ్గర ఉన్న ప్రీవియస్ కెమెరాతో కంపేర్ చేస్తే వెయిట్ అయితే ఉంది కెమెరా. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో చూస్తున్నారు కదా కెమెరా క్వాలిటీ ఎలా ఉందో. నాకైతే లిటరల్గా వెయిట్ అయితే ఉంది. ఇది వచ్చేసి DJI Action 4 కెమెరా. సో మనకి ఫ్రంట్ స్క్రీన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మనకి దాంట్లో బ్యాటరీ పెట్టి మెమొరీ కూడా పెట్టుకోవచ్చు దాంట్లో, అండ్ బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్ అయితే ఉంది. టాప్లో మనం రికార్డింగ్ చేసుకోవడానికి అయితే ఉంది క్యాప్చర్ బటన్, అండ్ రైట్ సైడ్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అండ్ ఇంకొకటి C టైప్ టు డేటా ట్రాన్స్ఫర్ కేబుల్ అయితే ఉంటుందన్నమాట.
సో కింద మనకు వచ్చేసి మౌంట్ మ్యాగ్నెటిక్ది అయితే ప్రొవైడ్ చేశారు. ఇందాక మీకు చూపెట్టాను కదా, అదే అనమాట. అక్కడ మ్యాగ్నెటిక్ అయితే మౌంట్ చేసుకొని మనం వీడియో అయితే తీసుకోవచ్చు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ చూస్తుంటే అయితే వేరే లెవెల్ అయితే ఉంది. కెమెరా మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడైతే దీన్ని అయితే ఇప్పుడు ఆన్ చేసేద్దాం మనం. సో ఆన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది, ఏంటి అంటే సెట్టింగ్స్ ఏమేమి ఉంటాయి ఏందా అనేది మొత్తం అయితే చూసేద్దాం. సో ఆన్ అయితే చేస్తున్నా, ఆన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి చూపెడుతుంది కదా క్యూఆర్ కోడ్, దాన్ని బేస్ చేసుకొని మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇది స్కిప్ చేసేద్దాం. ఇప్పుడు స్కిప్ చేసిన తర్వాత కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపెడతా. సో చూడండి క్వాలిటీ ఎలా ఉందో. దీంట్లో మనకి వీడియోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తాయి, క్లారిటీ అంత బాగుంటుంది. ఒకసారి ఫ్రంట్ ఫేసింగ్ చూపిస్తున్నా చూడండి ఒకసారి. అక్కడ ఫ్రంట్ కూడా స్క్రీన్ ఉంది కదా, దాంట్లో కూడా మనం కనపడతాం. సో స్క్రీన్ టచ్ రెండు, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా స్క్రీన్ టచ్ చేశానమాట. సో సెట్టింగ్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సెట్టింగ్స్. మనం దీంట్లో అయితే కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. స్టాండర్డ్గా పెట్టుకోవచ్చు, వైడ్గా పెట్టుకోవచ్చు, అండ్ అల్ట్రా వైడ్గా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో అదే కొన్ని సెట్టింగ్స్ అయితే ఇవే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం ఏమేమి ఉన్నాయనే సెట్టింగ్స్ కూడా. ఎక్స్ప్లోజర్ కూడా ఆటోలో ఉండాలి ఎప్పుడు, లేకుంటే వేరే అవుతుంది. ఇలా కింద లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి మీకు కెమెరా బటన్. సో అక్కడి నుంచి మనం అయితే మార్చుకోవచ్చు, వీడియో కానీ, స్లో మోషన్ కానీ, టైమ్ ల్యాప్స్ కానీ. సో ఇట్లాంటి చాలా వీడియోస్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు వీడియో చూద్దాం సెట్టింగ్స్లో. సో కింది నుంచి కొంచెం మనం స్వైప్ పైకి చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దానిపైన స్వైప్ చేస్తే అక్కడ మనకు కనపడుతుంది 4Kనా, 4K 30 FPS, 60 FPS, 50 FPS. సో మనం తీసేదాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో అప్ టు మనము 1080p నుంచి 4K వరకు అయితే మనం అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. సో నేను ప్రెజెంట్ ఏంటంటే 4K 30 FPSలోనే తీస్తా వీడియోస్ అనేది. సో అదే నాకు బెస్ట్ ఆప్షన్, మంచిగా ఉంటుంది. అంటే ఈ సెట్టింగ్ మంచిగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఇంకా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. వీడియో సెట్టింగ్స్లో దీంట్లో కలర్ గ్రేడ్ కనపడుతుంది కదా, ఎస్లాగ్ అని కనపడుతుంది. సో దాని నార్మల్ పెట్టుకుంటేనేమో కొంచెం రెడ్డిష్, అంటే కొంచెం కలర్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అదనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం స్టాండర్డ్గా పెట్టుకోవచ్చు, వైడ్గా పెట్టుకోవచ్చు, అల్ట్రా వైడ్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో ఉన్నాయి. క్రేజీ అంటే క్రేజీ ఉంది. మొత్తం స్క్రీన్ టచ్, మనం నార్మల్గా టచ్తోనే మొత్తం హ్యాండిల్ అయితే చేయొచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో. ప్రెసెంట్ నేనేం చేస్తున్నా అంటే డీలాగ్లో పెడుతున్నా. అండ్ ఎలాంటి సెట్టింగ్స్ కూడా నేనేం డిస్టర్బ్ చేస్తలేను. అండ్ వీడియో రికార్డింగ్ కూడా మనం అల్ట్రా వైడ్లోనే పెడదాం. సో ఒకసారి వీడియో క్వాలిటీ అయితే చూడండి. నేను ఇప్పుడు అల్ట్రా వైడ్ డీలాగ్లో అయితే పెట్టి తీస్తున్నాను అన్నమాట. సో ప్రీవియస్గా మీకు ఇందాక మ్యూజిక్ వచ్చే ముందు కొన్ని శాంపుల్స్ చూసారు కదా, అందులో నార్మల్, ఇది ఫ్రంట్ ఫేసింగ్. సో ఫ్రంట్ స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటూ అయితే లాగ్ అయితే చేయొచ్చు. సో ఇది బెస్ట్ ఆప్షన్. అంటే నా దగ్గర ఉన్న ప్రీవియస్ కెమెరాతో కంపేర్ చేస్తే వేరే లెవెల్ అయితే ఉంది. ఆ ప్రైస్కి కూడా ఇదైతే జస్టిఫై చేస్తుంది, లిటరల్గా జస్టిఫై చేస్తుంది. అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 23,000 అయితే పడ్డది. ఇప్పుడు దాకా మీకు కొన్ని ఫొటోస్ కూడా పెట్టినా కదా, అవి కూడా దాంతో తీసినాయి అన్నమాట. ఓవరాల్గా మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఇంకా మన ఛానల్లో అయితే దానితోనే వీడియోస్ అయితే వస్తాయి. సో క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 2 కాంబోస్ ఉన్నాయి కదా, 2 కాంబోస్ ఏంటంటే ఒకటి స్టాండర్డ్ కాంబో, ఇంకొకటి అడ్వెంచర్ కాంబో. స్టాండర్డ్ కాంబో వచ్చేసి మనకి సింగిల్ వేరియంట్ బ్యాటరీ అండ్ ఒక కెమెరా అయితే వస్తుంటుంది. అడ్వెంచర్ కాంబోలో అయితే మనకి 3 బ్యాటరీస్ పెయిర్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ట్రైపాడ్ అయితే వస్తుంది. అది వచ్చేసి 33,000 అయితే ఉంది. ఇది వచ్చేసి 22,000 అయితే ఉందన్నమాట. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బై చేయండి అమెజాన్లో, బెస్ట్. సో జస్టిఫై అయితే చేస్తుంది పక్క, మనం పెట్టే ప్రైస్కి అయితే అది పక్క జస్టిఫై అయితే చేస్తుంది. మీరు చూశారు కదా వీడియోలో ఎలా ఉందనేది. సో ఇక పైన మనకైతే మొత్తానికి ఇక్కడ నుంచి వస్తాయన్నమాట వీడియోస్ అనేవి.